హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల స్కూల్ ఉందండి. సో త్వరగా ఈ రైస్ కడిగి పెట్టేసి తర్వాత పాలు కాస్తున్నాను, పాలు తాగేసి టిఫిన్ చేసి వెళ్తారని చెప్పి. నెక్స్ట్ ఇవన్నీ స్టవ్ మీద పెట్టేసి నేను పిల్లలకి కావాల్సిన డ్రెస్సులు అవన్నీ తీసి పెడతాను. ఈరోజు గ్రీన్ కలర్ డే అండి మా పాపకి. ఈరోజు స్కూల్లో మేడం కాల్ చేసి చెప్పారు. సో గ్రీన్ కలర్ ఫ్రాక్ తీసి మ్యాచింగ్ క్లిప్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ తీసి పెడుతున్నాను. నెక్స్ట్ ఈరోజు స్విమ్మింగ్ క్లాస్ కూడా ఉంది. బాబుకుంది, పాపకుంది. ఇది బాబుది. ఈ బ్యాగ్ వేరేగా ప్యాక్ చేయాలి. పాపకు కూడా స్విమ్మింగ్ ఉంది. ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ కూడా పెట్టమన్నారు. సో ఎక్స్ట్రా స్విమ్మింగ్ డ్రెస్, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్, టవల్ అన్నీ పెట్టి బ్యాగ్లో పెట్టి పంపిస్తున్నానండి ఈరోజు. ఈ కలర్ డేలు ముఖ్యంగా ఎందుకంటే పిల్లలకి ఆ కలర్ ఇంపార్టెన్స్ కూడా చెప్తామని చెప్పి పెడతారు. కాబట్టి వీళ్ళనంత వరకు మనకి యాడ్ చేయడానికి చూడాలి. ప్రతిదీ వాళ్ళకి కావాల్సిందల్లా మనం యాడ్ చేయగలిగేలా చూడాలి. వాళ్ళ టీచర్స్ కూడా మనం సపోర్ట్ చేయగలగాలి. ఇక్కడ బ్యాగ్స్ అయితే రెడీ చేసి పెట్టేశాను. కలర్ డే ప్లస్ స్విమ్మింగ్ క్లాస్ కూడా ఉంది. ఇక్కడైతే మా బాబు లెమన్ రైస్ చేయమన్నాడు. సో లెమన్ జ్యూస్ కూడా తీసుకుని పెట్టేసుకుందాం అని చెప్పి. మార్నింగ్ చాలా రష్గా ఉంటుంది కానీ అస్సలు ఇలా కొంచెం ఒక 5 minutes లేట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చాలా లేట్ అయిపోయింది. పిల్లలు ఇంకా లెగలేదు. సో అన్నీ తీసి పెట్టేసుకుని పోపు పెట్టిన తర్వాత జ్యూస్ కలుపుదామని చెప్పి ఇక్కడ తీసి పెడుతున్నానండి. పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా కలర్స్ ఏదైనా చెప్పినా నా ఎఫర్ట్స్ తగ్గట్టు ఏదైతే అది తెప్పించి కూడా నేను పెట్టేదాన్ని. ఎందుకంటే వాళ్ళు ఏదో నేర్పిద్దామని చూస్తున్నారు, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. సో వీళ్ళంత వరకు వాళ్ళు ఏ కలర్ చెప్తే ఆ కలర్కి మ్యాచింగ్ ఉండేలాగా చూస్తాను. లైక్ స్నాక్స్ కానీ, టాయ్స్ కానీ, ఎవ్రీథింగ్ రిలేటెడ్గా ఉన్న అన్నీ కూడా నేను పెట్టడానికి చూస్తాను. ఇక్కడైతే ఈ పని అయిపోయిందండి. దీన్ని తీసేసి నెక్స్ట్ స్నాక్స్ బాక్స్ రెడీ చేస్తున్నాను. బాబుకి నార్మల్ డేనే, పాపకి ఇవి హోమ్ మేడ్ కేక్స్ అండి. ఇవి ఈవినింగ్ స్నాక్లోకి పెడుతున్నాను. బాబుకి చెప్పలే వాటర్ బాటిల్ ఫిల్అప్ చేసి పెట్టేసాం. నెక్స్ట్ బాబుకి మ్యాంగో కట్ చేసి పెడదామని చెప్పి ప్లాన్. కట్ చేసి ఆ పీసెస్ దాంట్లో వేసి పెట్టేస్తాను. పాప చిన్నది కదా, బాబు కలర్స్ డేస్ ఏం లేవు, పాపకు మాత్రమే ఉన్నాయి. సో వాళ్ళు మాత్రమే చెప్పారు, దానికి మాత్రమే పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది. ఇంట్లో కివీస్ లేవు, బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. సో కివీ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ ఫ్రూట్ కింద పెడదామని చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే గ్రీన్ కలర్ ఫ్రూట్, నెక్స్ట్ టాయ్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. ఆ షింక్లో పెట్టాను చూడండి. అలా మనం మార్నింగ్ ఈ రషెస్లో కూడా షింక్ మనం ప్రతిసారి డస్ట్బిన్ దగ్గర వెళ్ళకుండా అలా పెట్టుకుంటే ఈజీగా తర్వాత క్లీన్ చేయొచ్చు. ఆ టైంకి అది నీట్గా కూడా ఉంటుంది. బాక్స్ అది వేసానండి గ్రీన్ కలర్ ఫుడ్. ఇంక పిల్లలు వెళ్ళిపోయారు రెస్ట్కి, ఇంకా తీసేది టైం కూడా లేదు, బాక్సెస్ తీసే టైం కూడా లేదు. వాళ్ళు రెస్ట్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక వాషింగ్ మిషన్ లోడ్ చేసుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళాకనే చేస్తానండి ఏ పని చేసినా. అంత రెస్ట్లో అవ్వదు కాబట్టి, లేదు ఖాళీగా ఉంటే ముందనే వేసేస్తాను. వాళ్ళతో పాటు ఈ పని కూడా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మెయిడ్ వస్తుంది, తను క్లీన్ చేసి మాప్ పెట్టేస్తుంది, డిషెస్ క్లీన్ చేసేసి వెళ్ళిపోతుంది. వెళ్ళాక 1.5 hour దగ్గర వస్తుంది. హాఫ్ వరకు లోడ్ చేస్తానండి వాషింగ్ మిషన్. లోడ్ చేసి 15 minutes మాత్రమే పెడతాను, త్వరగా అయిపోతాను. తర్వాత నేను క్లిప్పింగ్స్ ఇదే టాయ్, గ్రీన్ కలర్ టాయ్. నెక్స్ట్ ఇది ఇచ్చి స్కూల్